నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. పశ్చిమాసియా రణరంగంలో ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ప్రపంచాన్ని శాసించేటువంటి సూపర్ పవర్ అమెరికా ఇప్పుడు ఇరాన్ గడ్డ పైన తన అమ్ముల పొదిలోని బ్రహ్మాస్త్రాలను ఒక్కొక్కటిగా కోల్పోతుంది. అజయం అనుకున్నటువంటి టెక్నాలజీ, అపర కుబేరుడి గర్వం ఇరాన్ క్షిపణుల ముందు తలవంచుతున్నాయి. ఆకాశంలో శత్రువు కంటపడకుండా విధ్వంసం సృష్టించేటువంటి F-35 యుద్ధ విమానం ఇప్పుడు ఇరాన్ దెబ్బకు విలవిల్లాడుతోంది. ట్రంప్ విసిరిన యుద్ధపాచికలు తిరిగి అమెరికా ఆర్థిక వ్యవస్థకే ముప్పుగా మారుతున్నాయి. అగ్రరాజ్యం గుండెల్లో నిద్రపోతున్న ఇరాన్ అమెరికా గర్వాన్ని మట్టి కరిపిస్తూ సంచలనానికి ఇప్పుడు తెరలేపింది. ఒక రకంగా చెప్పాలంటే పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయనకే శాపంగా మారుతున్నాయి. ఇరాన్ను నామరూపాలు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికినటువంటి ట్రంప్ ఇప్పుడు ఇరాన్ ఇస్తున్న గట్టి కౌంటర్లకు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. తాజాగా అమెరికా వాయుసేన గర్వకారణమైనటువంటి F-35 యుద్ధ విమానం ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ దాటికి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఇరాన్ గగనతలంలోని అక్రమంగా చొరబడినటువంటి ఈ ఫైటర్ జెట్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ తన క్షిపణులతో వేటాడింది. గాల్లోనే క్షిపణి ఢీకొట్టడంతో విమానం తీవ్రంగా దెబ్బతిని ప్రాణభయంతో పైలట్ అమెరికా సీక్రెట్ బేస్లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ విమానం దాదాపు పూర్తి స్థాయిలో ధ్వంసమైందని, దానిని ఇకపై వాడడం అసాధ్యమని ఇరాన్ స్పష్టం చేస్తూ క్షిపణి దాడికి సంబంధించినటువంటి వీడియోలను కూడా విడుదల చేసింది. ఇక నిజానికి ట్రంప్ అనుకున్న దానికంటే ఇరాన్ అత్యంత శక్తివంతంగా తయారైంది. F-35 అంటే సాదాసీదా విమానం కాదిది. దీని ఒక్కదాని విలువ సుమారు 800 కోట్ల రూపాయలకు పైమాటే. అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును ట్రంప్ ఇలా యుద్ధ పిచ్చితో బుగ్గిపాలు చేస్తున్నారు. ఇరాన్ దగ్గర ఉన్న రక్షణ వ్యవస్థలు అమెరికా స్టీల్త్ టెక్నాలజీని పసిగట్టి మరీ కొడుతుంటే అగ్రరాజ్యం టెక్నాలజీకే అర్థం లేకుండా పోతుంది. ఇక ఇరాన్ దెబ్బకు ట్రంప్ ఆర్థిక మూలాలు కూడా కదులుతున్నాయి. ఒకవైపు అమెరికాలో ట్రంప్ పైన వ్యతిరేకత, మరోవైపు పనికిరాని యుద్ధం కోసం $100 కోట్ల విధ్వంసం. ఇవన్నీ చూస్తుంటే ట్రంప్కు ఏడుపొక్కటే తక్కువైందని విశ్లేషకులు కూడా ఎద్దేవా చేస్తున్నారు. అమెరికన్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హకిన్స్ ఈ విషయాన్ని ధృవీకరించక తప్పలేదు. విమానం అత్యవసరంగా దిగిందని దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెబుతున్నా అమెరికా రక్షణ వ్యవస్థలో మాత్రం వణుకు మొదలైంది. యుద్ధం అంటే కేవలం బెదిరింపులు కాదని, ఇరాన్ వంటి దేశాలు ఎదురుదాడికి దిగితే ఫలితం ఎలా ఉంటుందో ట్రంప్కు ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తోంది. తన రాజకీయ ప్రయోజనాల కోసం పశ్చిమాసియాలో చిచ్చుపెట్టినటువంటి ట్రంప్ ఇప్పుడు తన సొంత దేశ ఆర్థిక వ్యవస్థను పతనం దిశగా తీసుకువెళ్తున్నాడు. ఇరాన్ ఇచ్చిన ఈ షాక్ నుంచి అమెరికా తేరుకోవడం అంత సులభం కాదనిపిస్తోంది. ఏ యుద్ధమైనా గెలుపు గుర్రాల మీద స్వారీ చేసే వారికే సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ యుద్ధం ప్రకటించిన ట్రంప్ లెక్కలు పూర్తిగా తప్పాయి. అజేయమైనటువంటి అస్త్రమని నమ్మిన F-35 విమానం ఇరాన్ గగనతలంలో ముక్కలై కుప్పకూలడం అమెరికా రక్షణ వ్యవస్థకే ఒక పీడకలగా మారింది. ఇరాన్ను తక్కువ అంచనా వేసి యుద్ధ రంగంలోకి దూకిన ట్రంప్ ఇప్పుడు అటు భారీ ఆర్థిక నష్టాన్ని, ఇటు అంతర్జాతీయ స్థాయిలో పరువును పోగొట్టుకొని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఆకాశంలో మంటలైపోతుంటే అగ్రరాజ్యం అధినేత ట్రంప్ తీసుకున్న మొండి నిర్ణయాలు అమెరికా సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఇరాన్ ప్రయోగించిన ఆ ఒక్క క్షిపణి కేవలం విమానాన్ని మాత్రమే దెబ్బతీయలేదు, అమెరికా సూపర్ పవర్ అన్న అహాన్ని కూడా అణిచివేసింది. ఇకనైనా ట్రంప్ వాస్తవాలను గ్రహించి వెనక్కి తగ్గుతారా, లేక తన అహంకారంతో ప్రపంచాన్ని మరో భారీ వినాశనం వైపు నెడతారా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా ఈ ఘటనతో పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యం సూర్యాస్తమయం దిశగా సాగుతుందని స్పష్టమవుతుంది.